ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉద్యోగం అంటే 8 గంటలు పనిచేయాలి, అంతకు మించి చేస్తే ఓటీ ఇస్తారు. ఇంత చేసినా నెల జీతం కోసం ఎదురు చూసే ఉద్యోగులు ఉన్నారు. కానీ ఓ పోలీస్ ఆయన మాత్రం 1 కాదు 2 కాదు, ఏకంగా 12 సంవత్సరాలు ఉద్యోగం చేయకుండానే 28 లక్షల జీతం తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి అధికారులు కూడా కంగు తిన్నారు. తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఈ విషయం ఎలా బయటకు వచ్చింది, పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2011లో భోపాల్లోని పోలీస్ లైన్లో కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన కొన్ని రోజులకే ట్రైనింగ్ కోసం సాగర్ పోలీస్ శిక్షణ కేంద్రానికి పంపారు. విధుల్లో చేరుతా అని వెళ్లిన సదరు కానిస్టేబుల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయలేదు. చెప్పా పెట్టకుండా విదిశాలోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం పోలీస్ అధికారులకు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. కనీసం సెలవు పెడుతున్నట్లు పై అధికారులు చెప్పనే లేదు. స్పీడ్ పోస్ట్ ద్వారా సర్వీస్ రికార్డును భోపాల్ పోలీస్ లైన్స్ కు తిరిగి పంపాడు. అయితే పోలీస్ శాఖ అతడి శిక్షణకు సంబంధించిన పత్రాలను ధృవీకరించకుండానే ఆమోదించింది. అంతేకాదు ఆ కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్ కు హాజరు కాకపోవటాన్ని అక్కడ అధికారులు కూడా గుర్తించలేదు. అతను సర్వీస్ లో ఉన్నట్లు అతని పేరు జాబితాలో ఉంది. అందరూ ఆ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నట్లుగానే అంతా భావించారు. ఇంకే ఉంది, సదరు కానిస్టేబుల్ ఇంట్లో ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్నట్లుగానే రికార్డ్ అవుతుంది. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 12 ఏళ్ల పాటు ఎలాంటి పోలీస్ విధులు నిర్వహించకుండానే కానిస్టేబుల్ ఏకంగా 28 లక్షలకు పైగా జీతం తీసుకున్నాడు. ఇటీవల చాలా సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న పోలీసులను బదిలీ చేయడం, 2011 బ్యాచ్ వరకు పే గ్రేడ్ పెంచేందుకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఈ లిస్ట్ చేస్తున్న సమయంలోనే షాకింగ్ విషయం వెలుగు చూసింది. 12 ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్నప్పటికీ పోలీస్ శాఖలో అతడి పేరు ముఖాన్ని కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులకు అసలు విధులకు రావడం లేదనే విషయం బోధపడింది. చివరకు కానిస్టేబుల్ కు నోటీసులు పంపిన అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు. పోలీస్ అధికారులు సదర్ కానిస్టేబుల్ ని విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలకు అందరూ షాక్ తిన్నారు. డ్యూటీలో చేరేటప్పటికీ తాను మానసిక సమస్యలతో బాధపడ్డానని, అందుకే అధికారులకు తగిన సమాచారం ఇవ్వలేకపోయానని చెప్పాడు. సంబంధిత మెడికల్ రిపోర్టులను వారికి అందించాడు. ఇది చూసిన అధికారులు వాటిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు 1.5 లక్షలు తిరిగిచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇకపై తన సర్వీస్ కాలంలో వచ్చే జీతం నుంచి చెల్లిస్తానని తెలిపాడు. ప్రస్తుతం అతడు భోపాల్ పోలీస్ లైన్స్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సంఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఏసీపీ ఖేత్కర్ అన్నారు.